హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఆఖరికి ఉల్లిపాయలు కూడా లేకపోతే చాలా ఈజీగా సింపుల్గా ఈ లంచ్ బాక్స్ రెసిపీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడి అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పచ్చి పల్లీలు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 2 టీ స్పూన్లు, అలాగే ధనియాలు 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు వేసుకోండి. పచ్చిశనగపప్పు నేను కొంచెం ఎక్కువ వేసాను, మీరు కావాలంటే 1.5 టీ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు వేసుకొని బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని 1 నిమిషం పాటు దోరగా వేయించుకున్న తర్వాత 7 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలు, అలాగే 1/2 కప్పు కరివేపాకు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో సహా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ దోరగా వేయించుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలాగ కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పొడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పొడితో అప్పటికప్పుడు మనం లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. మిగిలిపోయిన అన్నంలో ఫస్ట్ 1 టీ స్పూన్ నూనె వేయండి. ఇలాగా 1 టీ స్పూన్ నూనె వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసి ఇంకొక టీ స్పూన్ నూనె వేసేసి ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగా మిగిలిపోయిన అన్నంలో నూనె వేసి కలపడం వలన మనకి అన్నం అనేది స్టిక్కీగా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 4 పచ్చిమిర్చిని చిరకలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీస్కి పచ్చిమిర్చి చిరకలుగా కట్ చేసుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది, అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగ పచ్చిమిర్చి చిరకలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మనం మిగిలిపోయిన అన్నంలో కొంచెం ఆయిల్ వేసి కలిపాం కదా, ఆ అన్నం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పొడి రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న పొడి 6 టీ స్పూన్లు వేసుకోండి. 6 టీ స్పూన్లు వేసుకొని గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అలాగే మనం రెడీ చేసుకున్న పొడి ఇంకొక 2 టీ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ కావద్దు. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. పొద్దున్నే లంచ్ బాక్స్లోకి లేకపోతే మిగిలిపోయిన అన్నంతో ఎక్కువ వెజిటబుల్స్తో చిటికలో చేసుకునే ఒక హెల్తీ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి గార్లిక్ రెడ్ చిల్లీ. చిటికలో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 20 వేసుకుంటున్నాను. నేను వేసినవి కొంచెం పెద్దగా ఉన్నాయి. మీ దగ్గర చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు ఉంటే 30 దాకా వేసుకోండి. ఇప్పుడు దానిలోనే 10 నుంచి 20 దాకా ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు దానిలోనే కొత్తిమీర కాడలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలాగ బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇక్కడ ఆప్షనల్. అలాగే ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లిని 1 నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దానిలోనే మనం బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా టమోటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాలీఫ్లవర్ 1 కప్పు,
ఆలు ఒక 2 కప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే క్యాబేజీ ఇలాగే ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను పచ్చి బఠానీ కూడా 1 కప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేసిద్ది. 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. అనేకంటే కూడా మనం వెజిటేబుల్స్ వేసాం కదా, ఇవి మొత్తం బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఒక 3 టేబుల్ స్పూన్లు లేకపోతే ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలాగ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత స్వీట్ కార్న్ ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించిన స్వీట్ కార్న్ వేసాను. మీ దగ్గర పచ్చి స్వీట్ కార్న్ ఉంటే మనం స్టార్టింగ్లో వెజిటేబుల్స్ వేసాం కదా, అప్పుడే వేసుకోండి. ఇలాగే స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. అన్నం మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఒక 1/2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మిగిలిన 1/2 వేసుకొని రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ ఇందాక కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది, డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండిద్ది. అలాగే ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటి లింక్స్ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వీడియోస్ చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, పల్లీలు 1/2 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5 నుంచి 7 వేసుకొని అలాగే మినపగుళ్ళు 1 స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో జస్ట్ అలాగా కలుపుకోండి. ఇలాగ 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు 10 నుంచి 15 వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇలాగ బరకగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినపగుళ్ళు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మిగిలిపోయిన అన్నం ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. ఇలాగా అన్నం వేసుకున్న తర్వాత మనం కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అది ఒక 1/2 కప్పు వేసుకోండి. మిగతా 1/2 కప్పు పక్కన పెట్టండి. 1/2 కప్పు వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, అలాగే పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బరకగా చేసుకున్న పౌడర్ కొంచెం 1/2 కప్పు పక్కన పెట్టాం కదా, ఆ 1/2 కప్పు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి వేయండి. 2 స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడాను. ఒకసారి ఈ హెల్తీ రెసిపీ ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ, ఇంకొక అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి మనకి కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే సాంబార్
పొడి, సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మిగిలిపోయిన అన్నం వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి వేయడం వలన ఈ అన్నం చాలా బాగుంటుంది. సాంబార్ పొడి అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ బాక్స్లోకి ఈజీగా, టేస్టీగా, హెల్తీగా దొండకాయల అన్నం చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉండిద్ది. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి తొడి మీద కట్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అక్కడక్కడ పండు దొండకాయలు ఉన్నా కూడా పర్లేదండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ పండు దొండకాయలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 2 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు సైజ్ అంతా దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది 3 టేబుల్ స్పూన్లు, అలాగే 10 నుంచి 15 దాకా ఎండు మిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్, అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు 4 నుంచి 5 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో సహా వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా, ఈ వేగిన దొండకాయలను ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలాగ ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇలాగా అన్నం వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు, అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ సగం వేసుకోండి. సగం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన సగం పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పొట్టలోకి హాయిగా చేయడానికి సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయి ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత తొక్క తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 4 నిమిషాలకి ఆలు అనేవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆలు ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఇలాగ కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆలు ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక ఇలాచి, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క,
3 లవంగాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలాగ చిరుకలుగా కట్ చేసుకొని వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, బ్లాక్ పెప్పర్ని కొంచెం పెంచుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 3 ఎమ్మల కరివేపాకు వేసుకొని 10-15 జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం రంగు మారి పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం దాకా ఉడికించుకోవాలి. ఇక్కడ మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నంలో ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ నూనె వేసి కలపడం వలన అన్నం అనేది పొడిగా ఉండిద్ది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను కూడా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం అన్నంలో నూనె వేసి కలిపాం కదా, ఆ అన్నం వేయండి. ఆ అన్నం వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. 1 నిమిషం తర్వాత ఎండు కొబ్బరి తురుము లేకపోతే పచ్చి కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్లు వేసుకొని గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం సరిపోకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగ లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అంతే అండి, సింపుల్ కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.